హైడ్రా ఎందుకు తెచ్చినావు రేవంత్ రెడ్డి? హైడ్రా దేనికోసం తెచ్చినావు? మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి జనం మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటే తుప్ప తుప్ప ఊంచే కాడికి వచ్చింది పరిస్థితి. ఈ హైడ్రాను ఎందుకు తీసుకొచ్చినావు అని చెప్పేసి రాహుల్ గాంధీ నిన్ను అడిగితే ముఖం మీదనే చెప్పేసినట్ట రేవంత్ రెడ్డి. ఏమని? మరి హైడ్రా లేకపోతే నీకు హర్యానాకు పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి, హర్యానాకు మూటలు ఏడికెళ్ళి వచ్చినాయి, మహారాష్ట్రకు మూటలు ఏడికెళ్ళి వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ ఎటుకెళ్ళి కొట్లాడుతూ ఉంది, ఏడికెళ్ళి వచ్చినాయి. ఇవన్నిటికీ హైడ్రానే సార్. ఉట్టినే వస్తాయా సార్ మన ఇంటికి? అనగా తెస్తారా? ఎవడన్నా తేడు కదా. చిన్న సంచి తేవాలంటే చిన్న బిల్డింగు, పెద్ద సంచి తేవాలంటే పెద్ద బిల్డింగు, ఇంకా పెద్ద మూట రావాలి, బస్తలు రావాలంటే ఇంకా పెద్ద బిల్డింగు. వందల వేల కోట్ల ప్రాజెక్టులను మనం టార్గెట్ చేస్తేనే హైడ్రా బుల్డోజర్ ఆడికి పోతేనే మనకు సంచులు వస్తున్నాయి సార్. ఆ సంచులో నేను వయా కర్ణాటక మీదంగా వాడి మీకు పంపిస్తా ఉన్నా. ఎటుకెళ్ళి వస్తుంది అని అంత క్లియర్ కట్గా కుల్లాగా ఏముందో అది చెప్పేసినంట. హైడ్రా తెచ్చింది దేనికోసము, ఎందుకు తెచ్చిండో, ఏ సంచుల కోసం, ఏ మూటల కోసం తెచ్చిండో క్లియర్గా చెప్పి పడేసాడు అనమాట. ఇది జరిగినటువంటి వ్యవహారం. హైడ్రా మీద ఇంత అద్భుతమైనటువంటి ఈ హైడ్రాకి మళ్ళీ అందుకే ఒక హానెస్ట్ ఆఫీసర్గా పేరున్నటువంటి ఒక అధికారిని పెట్టాం సార్ మేము. ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టా ఈ లంగన దొంగను అంటారు. కాబట్టి ఒక హానెస్ట్ అధికారి చేతిలో పెట్టి ఇది చేస్తాం. మరి కోర్టు అంతగా కోర్టులు మస్తు తిడుతూనే ఉంటాయి, కోర్టులు నడుస్తూనే ఉంటుంది. కోర్టు లెక్కనే మన లెక్కనే అని చెప్పేసి హైడ్రా ఎందుకు తెచ్చిండు, దేనికోసం తెచ్చిండు, దాని వెనకాలన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పిండంట. ఇవన్నీ చెప్పుకుంటేనే ఇది బయటికి మాత్రం ఈ రకంగా ప్రచారం చేస్తున్నాము, కానీ మీకు చేసే కార్యక్రమం మాత్రం ఇట్లా చేస్తున్నాము. ఇవన్నీ మీకు ఉట్టిగానే రావు కదా, ఎట్లా వస్తాయి, మీరు ఏం చేయొద్దు అంటారు, ఎట్లా కావద్దంటారు, మరి మాకు నెలకు పంపండి అని చెప్పేసి మీరేమో ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటారు. మేము ఎటుకెళ్ళి పంపాలి, ఏడికెళ్ళి పంపాలి, జనాలని అవి చేస్తేనే కదా ఇట్లా వస్తాయి, మేము మీకు పంపుతాము అని చెప్పేసి హైడ్రా ఎందుకు తెచ్చిండో అదంతా కూడా క్లియర్ కట్గా పూసగుచ్చినట్టు చెప్పిండంట మన రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి. సో తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాలి. హైడ్రా ఎందుకు తెచ్చిండు, ఈ కథ ఏంది, ఈ బీసీ మూమెంట్ వెనకాల మల్లిగాని పెట్టి ఎందుకు తిట్టిస్తున్నాడు రెడ్డోలని, ఈ మంత్రుల మీద ఎందుకు కంప్లైంట్ చేసి క్యాబినెట్ విస్తరణ కాకుండా ఎట్లా అడ్డుకున్నాడు, ఇవన్నీ కూడా ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇంకా ఇందులో ఏమి లేదు తారతమ్యం. రేవంత్ రెడ్డి చాలా క్లారిటీతోటి అధిష్టానానికి ఎట్లా మెప్పుగా ఉండాలి, అధిష్టానానికి ఏం కావాలి, ఎట్లా ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి, మనం ఏం తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, ఈ పనిలో ఆయన చాలా అద్భుతంగా ఉన్నాడు. సో కాబట్టి ఇట్లా హైడ్రా ఎందుకు తీసుకొచ్చిండు, దీనికోసం తెచ్చిన సార్ నేను మీకు ఎంత కావాలంటే అంత పంపించడం కోసం దీన్ని తీసుకొచ్చిన. ఇట్లా మేము చిన్న బిల్డింగ్ కాడిపోతే ఇది వస్తుంది, ఇది పంపిస్తున్నాం, పెద్ద బిల్డింగ్ కాడిపోతే ఇది వస్తుంది, ఇది పంపిస్తున్నాం, ఇంకా పెద్ద బిల్డింగ్ కాడిపోతే ఇది వస్తుంది, ఇది పంపిస్తున్నాం, ఇంకా పెద్ద వెంచర్ల కాడిపోతే ఇది వస్తుంది, పెద్ద వేల కోట్ల ప్రాజెక్టుల కాడిపోతే ఇది వస్తున్నది, అలాగెళ్ళి మీకు కొంత పంపుతా ఉన్నాం, మరి ఎట్లా వస్తుంది, ఊరికనే వస్తాయా అని చెప్పేసి ఆయన కుండ బదులు కొట్టాడు చెప్పేసింది.